అన్ని రకాల వెజిటబుల్స్ వేసి దప్పలం చేస్తుంటావు కదమ్మా, అది చేసి ఈసారి వీడియో పెట్టమ్మా అంది. ఆల్రెడీ చేశాను కానీ ఇంతకుముందు మా అమ్మాయి రీసెంట్గా అడిగిందనమాట. తను యూఎస్లో ఉంటుంది. ఈరోజు నేను దప్పలం చేస్తూ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లో చేసేవే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, మీకు తెలుసు కదా. ఈరోజు నేనైతే సొరకాయ, బీన్స్, అలాగే చిలకడ దుంపలు, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో వేసి చేస్తున్నాను. బెండకాయలు, గుమ్మడికాయ అవన్నీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఒక శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, పోపు మామూలుగానే. శనగపప్పు ఎక్కువ ఉంటే చక్కగా పులుసులో ఉడికి బాగుంటుందని ఎక్కువ వేస్తున్నాను. మెంతులు వేసినా కూడా కొంచెం మెంతిపిండి, ఇంగువ కూడా వేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసి, వెల్లుల్లిపాయలు ఒలిచి ఒక పెద్ద గడ్డను ఒలిచేసి వేస్తున్నాను అనమాట. వేసేసి వేయించిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, మిగిలినవన్నీ వేసుకోవాలి. టొమాటో మాత్రం అప్పుడే వేయకూడదు. సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగా తరిగి వేస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసేస్తే ఈ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలాగ మనం కొంచెం సేపు ఫ్రై చేసి మగ్గించి చేస్తే కనుక ఈ పులుసు చాలా బాగుంటుందండి. చాలామంది వాటర్లో ఉడికించి కూడా చేస్తుంటారు, అదొక టేస్ట్. కానీ ఇలాగ మనం ఫ్రై లాగా చేసేసి ఇవన్నీ బాగా నూనెలో మగ్గించి, పోపులో మగ్గించి చేస్తే బాగుంటుంది. కొంచెంసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసి చక్కగా ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ బాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తపడిన తర్వాత, మరీ మెత్తగా అయిపోయిన తర్వాత పోయకూడదు. కొంచెం మెత్తపడిన తర్వాత చింతపండు గుజ్జు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకున్నాను వేడి నీళ్ళలో. ఆ గుజ్జు తీసేసి పోసేసుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం ముద్దపప్పు, ఈ పులుసుకి కాంబినేషన్గా ముద్దపప్పు చేస్తూ ఉంటాను. దానిలోంచి కొంచెం ఒక గరిటెడు పప్పు తీసి కొంచెం లూజ్ చేసి దీనిలో వేస్తున్నాను అనమాట, చిక్కదనం కోసం. ఇలాగా కొంచెం ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు ఒక టొమాటోని, పెద్ద టొమాటోని కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడకాలి కదా. కొంచెం బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేనైతే కొంచెం బెల్లం ఎక్కువే వేస్తాను. మీరు పులుపు విరగటానికి బెల్లం వేస్తుంటారు చాలామంది, కానీ మేము టేస్ట్ కోసమే వేస్తూ ఉంటాం అనమాట. ఈ దప్పళ్ళల్లో, సాంబార్లో, పులుసుల్లో, చారుల్లో బెల్లం కాంబినేషనే మా ఇంట్లో అందరు ఇష్టపడతారనమాట. బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి అని నేను చెప్పలేను, బెల్లం వేస్తేనే ఈ దప్పలం బాగుంటుంది. అలాగే కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా సాంబార్ పొడి వేసేసి ఈ పులుసు ఇంకా కొంచెం చిక్కదనం కోసం శనగపిండి కానీ, బియ్యపిండి కానీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకుని వాటర్ కలిపేసి దీనిలో వేసేసి ఒక గుప్పిడి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఇంకా మనం దీన్ని లో ఫ్లేమ్లో చక్కగా ముక్కలన్నీ మెత్తబడిపోయేంత వరకు బాగా ఉడికించేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవటండి. పిల్లలకైతే మాత్రం ఈ దప్పలం చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.